మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఖైరతాబాద్ సప్తముఖ మహావినాయకుడు నిమజ్జనం తర్వాత రోజు కూడా అసలు ఏ మాత్రం తగ్గని హడావిడి అని చెప్పాలి. ఒకవైపు చూసుకోవచ్చు వివిధ ప్రాంతాల నుంచి నగరాల నుంచి అయితే ఎక్కడెక్కడి నుంచో వినాయకులను నిమజ్జనం చేయడానికి అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు నిమజ్జనానికి రెడీగా ఉన్న వెనకల కాంతార విగ్రహం, అదే ముందు చూసుకుంటే మహా పరమేశ్వరుని రూపంలో ఆ వినాయకుడు ఇన్ని రోజులు కూడా భక్తులు ఇచ్చిన ఏవైతే పూజలు ఉన్నాయో అందుకొని ఇప్పుడు నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయాడని చెప్పాలి. ఇప్పుడు చూడొచ్చు ఒకసారి అటు చూసుకుంటూ ఉంటే కనుక ఒకవైపు చూసుకుంటూ ఉంటే కనుక భక్తులందరూ కూడా ఆ నిమజ్జనం జరిగేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా భక్తితో ఎంతో ఉత్సవంగా అయితే పంపిస్తున్నారని చెప్పాలి. ఆ గంగమ్మ వడిలోకి ఇక్కడ కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి ఈ వినాయకుడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటనే దాని గురించి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? శాంతినగర్ తార్నాక. ఈ వినాయకుడు చూస్తే చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఒకవైపు వెనకాల కాంతార, ముందేమో మహాశివుడి రూపంలో వినాయకుడు. చాలా చక్కగా ఇన్ని రోజులు పూజలు అందుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. చాలా మా ఇంట్లో పెట్టుకుంటాము, ఓన్లీ ఫ్యామిలీ కలిసి పెట్టుకుంటాము. చాలా ఘనంగా తీసాము. ఇప్పుడు నిమజ్జనానికి చాలా లేట్ అయింది కానీ ఇక్కడ ఫెసిలిటీస్ బాగాలేవు. అంతా కూడా మునిగనిస్తలేరు గణేశుని. అంటే ఒకవైపు చూసుకుంటే వివిధ నగరాల నుంచి అయితే ఇక్కడికి వినాయకులు వస్తూ ఉంటారు కాబట్టి టైం పక్కకు పెట్టినా ఉంటారు కదా, అక్కడ చూడండి మీకు అనిపిస్తుంది. స్టాండ్ ఇట్లా ఇరగొట్టేస్తున్నాం ముంగట్నే. ముందు గవర్నమెంట్ అట్లా వేయలేదు, ఇక్కడ కాంగ్రెస్ అట్లా చేస్తుంది. ఎందుకేమో అర్థం కాదు. ఒకవైపు చూసుకుంటే కనుక ఎక్కడెక్కడి నుంచో నిమజ్జనం చేయడానికి అయితే ఈ ట్యాంక్ బండ్కి అయితే తీసుకొస్తూ ఉంటారు. అక్కడ చూడొచ్చు మనం వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఏ క్రెయిన్కి ఆ క్రెయిన్ అసలు ఎక్కువ సమయం కూడా పట్టకుండా వెంటనే నిమజ్జనాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఆ బొజ్జ వినాయకుడు ఏ విధంగా ఉన్నాడు ఏంటి అనేది కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నప్పటికీ కూడా నిమజ్జనానికి మాత్రం అసలు టైం ఎక్కువ పట్టట్లేదు అనేది కూడా మనకి తెలుస్తోంది. వెంటనే నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం కేవలం ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడి నుంచి ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి భారీ ట్రైన్లు కాబట్టి అక్కడ మాత్రం సమయం పడుతుంది. నిమజ్జనానికి మాత్రం ఎటువంటి సమయం కనిపించట్లేదు, ఎక్కువ సమయం తీసుకోవట్లేదు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. అయితే ముఖ్యంగా మనకి గణేశుని ఉత్సవాలు అంటే గణేశుని ఉత్సవాలు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ఆ వినాయకుడిని పెడుతూ ఉంటారు. మన ఆ వినాయకుడిని 9 రోజులు 11 రోజులు, చాలామంది ఇంకొంతమంది 15 రోజులు కూడా పెట్టి ఆ వినాయకుడికి నిత్య పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఆ వినాయకుడు ఏ రూపాల్లో ఉన్నారు ఏంటి అని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ నిమజ్జనం చేయాలని. మరి ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కార్వాన్ అండి. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తూ ఉంటారా? అవునండి, ఇక్కడ ట్యాంక్ బండ్లో నిమజ్జనం ఈసారి వినాయకుడి నిమజ్జనం చాలా సూపర్ ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా హ్యాపీ ఉంది మేడం మాకు. అంటే నిమజ్జనానికి అయితే ఎక్కువ సమయం పట్టట్లేదు, ఆ ట్రాఫిక్కి ఎక్కువ సమయం పడుతుంది అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. దాని గురించి యాజ్ యూజువల్ మేడం, ఎప్పుడు కూడా నిమజ్జనం ఇవాళ నిన్న నైట్ వెళ్తే ఇవాళ ఈవినింగ్ వరకు 5 o'clock వరకు ప్రతి సంవత్సరం ఇదే టైమింగ్ కొనసాగుతుంది మేడం. అలాంటి ఏమి ఇబ్బంది లేదు, అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నిమజ్జనం చాలా బాగా నడుస్తుంది మేడం, హ్యాపీ అందరు. అంటే ఇక్కడ ఒక్కటే కాకుండా ట్యాంక్ బండ్ దగ్గరే కాకుండా ఎన్టీఆర్ మార్క్ అటు సైడ్ ఏదైతే ఉందో సివిఆర్ అటు మొత్తం కూడా ఒకవైపు కూడా చూసుకుంటే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం కూడా నిమజ్జనాలు ఎంతగానో ఘనంగానే జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కూడా మనం కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ అటువైపు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనానికి ఏ విధంగా చేస్తారు ఏంటనేది కూడా మనకి ప్రతి ఏటు ఏ విధంగా ఉంటుందో ఈ ఏడు కూడా ఇదే విధంగా అంత ఘనంగా అయితే జరుగుతుందని చెప్పాలి. అటు చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకి విజువల్స్ చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు దాదాపుగా 8 క్రెయిన్స్ మధ్యలో అయితే ఆ వినాయకులను అన్నింటినీ కూడా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఒకవైపు చూసుకుంటే జేసీపీతో ఏదైతే ఇప్పుడు ట్యాంక్ బండ్లో ఉందో ఆ వినాయకులను వేసారో నిన్నటి వరకు కూడా వాటిని మొత్తం కూడా క్లీన్ చేస్తున్న విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంకా ఈరోజు రేపటి వరకు కూడా ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏవైతే ఇప్పుడు ఇక్కడ నిమజ్జనాలు వేస్తూ ఉంటారో అక్కడ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నట్టుగా కూడా మనకి చాలా చక్కగా విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు నుంచి. మరోవైపు కొనసాగుతూనే ఉంది నిమజ్జనం అనేది. ఇక్కడ నుంచి చూసుకుంటే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం కూడా
నిమజ్జనాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. ఇంకోటి నలుమూలల నుంచి నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వివిధ రూపాల్లో అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాడు ఆ బొజ్జ వినాయకుడు అని చెప్పొచ్చు. ఇటు చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా కొన్ని వేల వినాయకులను అయితే ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. నిమజ్జనం అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. వెంటనే ఏవైతే క్రెయిన్స్ ఉన్నాయో వాటితో వెంటనే నిమజ్జనం కార్యక్రమాలు మొదలుపెట్టేసి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. నిన్నటితో పోలీసులు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదైతే ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడు అయిపోగానే ఏదైతే ఈ జోరుందో ఆ జోరు తగ్గిపోతుంది, ఉత్సవాలు అనేవి తగ్గిపోతాయి, ఆ సరదానే తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత రోజు కూడా నిన్న సప్తముఖ మహావినాయకుడు నిమజ్జనం తర్వాత కూడా అదే విధిగా కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం కూడా పండగ వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు చాలామంది నృత్యాలు చేస్తూ ఒకవైపు జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా భక్తితో ఆ దేవుణ్ణి ఆ గంగమ్మ వాళ్ళకైతే పంపిస్తూ ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినారా? ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట్. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తాం, 8 years నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం క్రేజీ ఉంది, టీం మొత్తం మంచి కోఆర్డినేషన్తో నడుస్తుంది, అంత సెట్ ఉంది సార్. అంటే ఈ సంవత్సరం ఏమైనా లేట్ అనిపిస్తుందా లేకపోతే? సార్ చాలా తొందరగా అయింది. ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ 4-5 అవుతుంది, ఈసారి 12:30 1 అవుతుంది. అంటే ఈ నవరాత్రులు అనగానే ఏదైతే వినాయక చవితి ఉందో అది అనగానే మీకు బాగా గుర్తుకొచ్చేది నైట్ అవుట్స్, గణేష్ నైట్ అవుట్స్. అవి ఇయర్లో ఒకటేసారి వస్తుంది. 11 days 11 night outs, మోస్ట్ మెమరబుల్ థింగ్. మంచిగా ఉందండి. రేవంత్ రెడ్డి గుట్టలకి బొట్టలకి ఇవ్వకుండా రైతులకే ఇస్తుండు, మంచి పనే చేస్తుండు. పేదోళ్ళకి ఇళ్ళు కట్టేతాడంట. ఇది ఒకటి వేయాలండి, ముసలి వాళ్ళకి వికలాంగులకి పెంచాలి. మాది సూర్యాపేట జిల్లా, రాయనగూడెం, గౌడపల్లి మండలం. ఈసారి ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉన్నాయని చెప్పాలి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందనేది కూడా భక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. నిమజ్జనానికి తీసుకొచ్చిన ఏవైతే వినాయకులు ఉన్నారో వాటిని కూడా నిమజ్జనానికి ఎక్కువ సమయం కూడా పట్టట్లేదని చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు వినాయకులు ఏవైతే ఉన్నాయో నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఈ వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నారు. దాదాపు ఇప్పుడు ఈ ట్రైన్ కానీ చూడొచ్చు, దాదాపు ఒక 10 వినాయకులకు పైగా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఒక వైపు నుంచి ఈ హడావిడి అనేది కూడా పండగ వాతావరణం ఎంతగా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ వినాయకులని ఏదైతే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఆ వినాయకుడిని 9 రోజులు 11 రోజులు భక్తితో పూజించిన తర్వాత ఆ గంగమ్మ ఒడిలో పంపించడానికి ఎంతగానో బాధపడుతున్నప్పటికీ కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ మేము ఇంకా ఘనంగా ఇవి సెలబ్రేట్ చేస్తామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందంగా ఆ బొజ్జ వినాయకుడిని అయితే ఆ గంగమ్మ ఒడిలోకి అయితే పంపిస్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ చూసుకోవచ్చు మనం, చాలా వినాయకులు అసలు మనకి ఎక్కడ కనిపించని వినాయకులు మొత్తం కూడా మన ట్యాంక్ బండ్ చుట్టూనే ఉన్న విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. దాదాపు ఎక్కడెక్కడ నుంచో కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఆ బొజ్జ వినాయకుడిని ఆ గంగమ్మ ఒడిలోకి పంపించడానికి. ఒకవైపు చూడొచ్చు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరోవైపు పోలీసులంతా కూడా బందోబస్తు అధికంగానే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఈ వినాయకులను పంపించడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. అక్కడ చూడొచ్చు కొన్ని గంటల నుంచి చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఆ గంగమ్మ ఒడిలోకి పంపించడానికి సాగనంపడానికి అయితే రెడీగా ఉన్నారని చెప్పాలి. సో వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పుగూడ అరుంధతి కాల నుంచి అండి. ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తుంటాం మేడం. ఎలా అనిపిస్తుంది ఈసారి చాలా ఇబ్బంది అయింది మేడం, మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఎందుకని అంటే ఇక గణేష్లు ఎక్కువ ఉన్నాయిగా మేడం. మంగళవారం అది అన్ని గణేష్లు ఒకటిసారి లేసాయి. ఈ తాప చాలా ఇబ్బంది అనిపించింది. చాలా గణేష్లు ఉన్నాయి, చాలా కొంచెం మంచిగా కూడా అనిపించింది. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్నగా బాగా ఎంజాయ్ చేసినామండి. ప్రతి ఏడు కూడా ఇంకా వినాయకులు అనేవి పెరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. అంటే ఒకప్పుడు వీధికి బస్తీకి ఒక వినాయకుడు మాత్రమే ఉండేది. ఇప్పుడు వీధికి 4-5 వినాయకులను కూడా పెడుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా వినాయకులతో నిండిపోయిందని చెప్పాలి. అంటే వినాయకులు ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం అటు ఇటు 4 దిక్కులో కూడా మనకి ఆ బొజ్జ వినాయకుడు వివిధ రూపాల్లో అయితే కనిపిస్తూ ఉన్నాడు. చాలా మంది వరకు కూడా చూసుకుంటే ఇటువైపు అందరూ కూడా ఒకే, అంటే ఎవరైతే ఇప్పుడు ఒకే కమిటీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకే కలర్ డ్రెస్సులు వేసుకోవడం,
ఎంత ముచ్చట అనిపిస్తూ ఉంటుందంటే, ఇంకొకటి ఆ భక్తితో ఎవరైతే ఇప్పుడు ఈ బొజ్జ వినాయకుడు ఉన్నాడో అతన్ని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అసలు పూజలు అందిస్తూ ఎంత బాగా చేస్తున్నాడు అనేది కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు చూడొచ్చు అక్కడ కృష్ణుడి రూపంలో ఉన్న బొజ్జ వినాయకుడు, ఆ బొజ్జ వినాయకుడు ఈ 9 రోజులు కూడా ఏ విధంగా పూజలు అందుకున్నాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భక్తిని చూపించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుందని చెప్పాలి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? రక్షాపురం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగ వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడిని పెడుతూ ఉంటారా? అవును, చాలా బాగుంటుంది మేడం. బాగానే ఉంది మేడం, అంతా బాగానే ఉంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఈ సంవత్సరం మేము వినాయక చవితి ఉత్సవాలు, వినాయకుని ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నామనే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు వివిధ రూపాల్లో ఆ వినాయకుడు మనకి దర్శనం కల్పిస్తున్నారనే చెప్పాలి. ఒకవైపు చూసుకుంటే ఇటు చూడొచ్చు, ఇంకోటి ఏదైతే గద్ద మీద అలాగే ఈ గరుడ పక్షి మీద మహా వినాయకుడు, అదేవిధంగా ఇంకా చాలా రూపాల్లో కృష్ణుడి రూపాల్లో పరమశివుడి రూపంలో ఇలా అనేక రూపాల్లో అయితే ఆ వినాయకుడు దర్శనమిస్తున్నాడని చెప్పాలి. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు ఆహారం పంపిణీ చేస్తున్నారు, మరోవైపు వాటర్ సప్లై, ఇంకోవైపు హెల్త్ క్యాంప్ని కూడా పెట్టడం జరిగింది. ఇంకొంతమంది కూడా మాట్లాడదాం, అసలు ఈసారి ఏ విధంగా అనిపిస్తుంది అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో వినాయకులను నిమజ్జనం చేయడానికి నలుమూలల నుంచి వచ్చారనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు అటువైపు ఇటువైపు మొత్తం కూడా వినాయకులే ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది ఈసారి? ఫుల్ ఎంజాయింగ్ ఉందండి. లాస్ట్ కన్నా ఈసారి మరీ బాగుంది. అంత అంటే మంచిగా ఇది చేసింది గవర్నమెంట్, అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. పర్లేదు, బాగుంది. మంచిగానే అనిపిస్తుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నాంపల్లి నుంచి. అంటే నార్మల్గా కేవలం ఈ వినాయకుడిని నిమజ్జనం చేయడానికే కాకుండా ఈ వినాయకుడి నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతాయి, వివిధ రూపాల్లో ఉన్న వినాయకులు మాకు దర్శనం ఇస్తారు అని చెప్పి కేవలం చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అయితే మామూలుగా చూడొచ్చు, కేవలం నిమజ్జనానికి కాకుండా చూడ్డానికి పిల్ల పాపలతో ఎక్కడి నుంచో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఏదైతే ఇటువైపు కంచె ఉందో, ఈ కంచె అటువైపు చూసుకుంటే మొత్తం ఫుడ్కి సంబంధించి హెల్త్ క్యాంపు, వాటర్ సప్లై, ఫుడ్ సప్లై, అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆడపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు, వీళ్ళందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసుకుంటున్నారని చెప్పాలి. ఇటువైపు చూసుకుంటే ఎమర్జెన్సీకి ఒక అంబులెన్స్ కూడా లాస్ట్లో మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఏమన్నా హెల్త్ ఇష్యూ అయినప్పటికీ కూడా వెంటనే అంబులెన్స్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒక అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం ఏర్పాట్లు అయితే చాలా ఘనంగానే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఆనందం అనేది ఉట్టి పడుతుంది. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పండగ వాతావరణం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ బొజ్జ వినాయకుడిని ఆ గంగమ్మ ఒడిలోకి పంపించడానికి ఎంత ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా వచ్చే ఏడు ఇంకా ఘనంగా చేయాలి, ఇంకా మాకు ఘనంగా చేయడానికి శక్తిని మాకు ప్రసాదించు స్వామి అంటూ కూడా ఆ బొజ్జ వినాయకుడిని అయితే ట్యాంక్ బండ్లో వేస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కనుక ఎవరైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అంటే మామూలుగా రాత్రి పగళ్ళు అంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు కాబట్టి చాలా సమయమే పడుతూ ఉంది. ఇందాక మనకు కొంతమంది కూడా చెప్పడం జరిగింది మాకు చాలా సమయం పడుతుంది అని. అయినప్పటికీ కూడా పిల్ల పాపలతో అంటే ఫ్యామిలీ మొత్తం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి నిమజ్జనానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వినాయకుడు దాదాపుగా వెనకాల సర్పాలతో ఉండి మహాశివుడి రూపంలో ఉన్న మహా వినాయకుని కూడా చూడొచ్చు. పైన 5 తలల పాము రూపంలో భక్తులకి అయితే దర్శనం ఇస్తున్నాడని చెప్పొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకే ఇవే కాకుండా జస్ట్ ఇప్పుడు మనం ఆర్టీవీలోనే కాకుండా ఆర్టీవీ విజువల్స్లోనే కాకుండా ఇంకా మరిన్ని రూపాల్లో ఉన్న ఎన్నో రూపాల్లో ఉన్న మహా వినాయకుని కూడా మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతానికి ఇంకా వినాయకులను మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.